యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం. రైతు అంటేనే దేశానికి వెన్నెముక. అలాంటి రైతు గురించి ఆలోచించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని. రైతు చనిపోతే అతని కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ఆదుకోవడం రైతు బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి ఒక మహోన్నతమైన పథకాన్ని కూడా గండికొట్టి అసలు రైతు కుటుంబ సభ్యులకు చెందకుండా వారి అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని రైతు బీమా పథకం కింద వచ్చిన డబ్బులను వేరొకరికి ఇప్పించిన మహాగణుడు. ఆయన ఎవరో కాదు, మొన్నటి వరకు ఒక రాజకీయ పార్టీ నేత, ఇప్పుడు ఆ ఊరికి సర్పంచ్. దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించినట్టు ఉంది ఆ సర్పంచ్ వైఖరి. వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలంలోని రఘునాథపురం మేజర్ గ్రామానికి చెందిన గంగా ఉమా భర్త భిక్షపతి. వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలంలోని రఘునాథపురం మేజర్ గ్రామానికి చెందిన గంగా ఉమా భర్త భిక్షపతి అనారోగ్యంతో 7 నెలల క్రితం మృతి చెందాడు. తన భర్త రైతు బీమా డబ్బులు ఇప్పిస్తామని మరిది శేఖర్ ఆధార్ కార్డు, పట్టదారు పాస్ పుస్తకాలు తీసుకుని వెళ్లాడు. రైతు బీమా పథకం రావాలంటే మరణ ధృవీకరణ పత్రం కావాలని, అలాగే కొంతమంది అధికారులకు లంచాలు ఇవ్వాలని, అందుకు 60,000 రూపాయలు ఖర్చు అవుతుందని ఒక్కప్పటి లీడర్ ప్రస్తుత సర్పంచ్ అయిన శ్రావణ్ కుమార్ అడగగా అందుకు 45,000 రూపాయలు ముట్ట చెప్పిన ఉమా 7 నెలలు గడుస్తున్న రైతు బీమా డబ్బులు ఇంతవరకు తమకు ఎందుకు ఇవ్వడం లేదని పలుమార్లు గ్రామ సర్పంచ్ అయిన శ్రావణ్ కుమార్ను అడిగినా ఫలితం లేకపోయింది. దీంతో పంచాయతీ అధికారులను తన భర్త మరణ ధృవీకరణ పత్రం ఇవ్వాలని అడిగినా స్పందించడం లేదని, తనకు 2 ఆడపిల్లలు ఉన్నారని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు అధికారులను వేడుకుంటుంది. నేను ఇన్నేళ్ళు ఆయనతో సంసారం చేసినా అని నేను ఊరికి వచ్చి ముండ పోసిన, నేను ఇంకొకరిని వేసుకోలేదు, నేను విడాకులు ఇవ్వలేదు ఆయనకి. కానీ నాకు ఇప్పుడు అనవసరంగా నా మీద మాటలు అంటున్నారు. నేను ఆయన చచ్చిపోయిన నుంచి నెల నుంచి డెత్ సర్టిఫికెట్ అడుగుతున్నా. డెత్ సర్టిఫికెట్ తెచ్చినా అని అంటున్నారు. అది తెచ్చి నాకు 60,000కు నేను 45,000 ఇచ్చినాం. శ్రవణ్ కుమార్కి సర్పంచ్కి ఇచ్చినాము. ఇచ్చినాక నాకు డెత్ సర్టిఫికెట్, కనీసం డెత్ సర్టిఫికెట్ నాకు ఎంత అవసరం ఉంటది. నాకు పాస్ బుక్లు కూడా మా శేఖర్ తీసుకొని ఆయనను అడిగితే ఆయన పాస్ బుక్లు ఇయ్యనంటున్నాడు. పిల్లలకు ఏదన్నా కన్నా అవసరం పడుతుంది, పింఛన్ పెట్టుకుంటే నాకు ఆధార్ కార్డు కావాలి, నా ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా గుంజుకున్నారు వాళ్ళు. డెత్ సర్టిఫికెట్ ఇవ్వమంటే కూడా నాకు డెత్ సర్టిఫికెట్ ఇస్తలేరు. నన్ను ఏం చేయమంటారో అంతా మీరు చేయండి. నాన్న మీకు దండం పెడితే మాకు న్యాయం చేయండి. ఏది మాట్లాడలేదు. ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె సంబంధం లేదు. భద్రయ్య, కలమ్మ, శేఖరే నాకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడినా. ఆమె నాకు ఎవరో తెలియదు, ఆమెతో నాకు సంబంధం లేదు, ఆమె నాకు డబ్బులు ఇవ్వలేదు. ఇది యథార్థం. తెలియదు. ఆమె 15 నెలల నుంచి కాపురం చేసినా ఆమె ఎవరో తెలియదు. భర్తతో 15 నెలలే కాపురం చేయక ఆమె చనిపోయినాడు వచ్చింది. ఆ ముఖం చూసి చనిపోయినాడు. ఆమె ఎవరో నాకు తెలియదు. హలో హలో అన్న, నేను ఉమని. చెప్పు అన్న, కొంచెం వేరే దగ్గర డబ్బులు వచ్చేటివి ఉన్నాయన్న. అవి డెత్ సర్టిఫికెట్ ఉంటేనే ఇస్తానంటున్నారు. డెత్ సర్టిఫికేట్ సార్ ఆయన దగ్గర ఒరిజినల్ ఉంది. ఆ సార్ లేడు, హైదరాబాద్ వేయించిన. ఆయన లేడు. ఆయన వస్తేనే డెత్ సర్టిఫికేట్ ఇస్తేనే మనకి చేతికి వస్తుంది. ఆయన ఎందుకు ఆపిండంటే మనం 60,000 ఒప్పుకొని 45,000 ఇచ్చినాం. అందుకు ఆపిండు. ఆపితే కూడా నేను చెప్పిన వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేసి అని చెప్పిన. కాకపోతే ఆయన ఊరికి పోయినట్టు, యాత్ర పోయినట్టు, వచ్చినాక ఇస్తాడు. వచ్చినాక నీ సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ ఇంకో సర్టిఫికేట్ సెక్రటరీ 2ది ఇయ్యాడు, ఒకటే ఇచ్చిండు. ఇంకో 2 అది ఇవ్వడమే కష్టం. ఇక 2ది ఇస్తాడు నీకు. ఆయన వచ్చాక ఆగు 2-3 రోజులు, వచ్చినాక తెచ్చిస్తాను. శేఖర్తో నాకు సంబంధం లేదు. నేను మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పినా, నేను వారం రోజులు ఆగండి, శేఖర్ నీకు పిలుస్తా, మాట్లాడదామంటే మీరు ఆకుండా పేరు మీ ఇష్టమైనట్టు చేసుకోరు, నాకు సంబంధం లేదు. 2 సర్టిఫికేట్ నేను ఇస్తా, అంతవరకు నేను ఓకే. గంగా భిక్షపతిని చనిపోయారు కదా? అవునండి. వారి నామినీ ఏ బేసిక్ మీరు ప్రపోజ్ చేశారు? నామినీ ఏంటంటే మా గవర్నమెంట్ నుంచి భార్యనే పెట్టాలి, భర్తనే పెట్టాలి, లేదంటే కుటుంబ సభ్యులనే పెట్టాలని అట్లా మాత్రం ఏం లేదండి. అయితే అతను గంగా భిక్షపతి అని ఫార్మర్ ఒక అతను చనిపోవడం జరిగింది. ఆయన నామినీగా సాత్విక్ అనే అబ్బాయిని ఇవ్వడం జరిగింది. ఆ సాత్విక్ ఏంటంటే వాళ్ళ తమ్ముని కొడుకు అనమాట. ఆయనది ఎందుకు ఇచ్చిండ్రు అనేది మనకు తెలియదు. అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్, మనకు అదంతా కూడా సంబంధం లేదు.
అయితే ఆయన సాత్విక్ అని పేరు పెట్టిండ్రు. ఆయన చనిపోవడం జరిగింది. డేట్ ఒక 7-8 months బ్యాక్ చనిపోవడం జరిగింది. గంగా భిక్షపతికి ఫ్యామిలీ మెంబర్స్ కానీ కుటుంబ పిల్లలు కానీ ఎవరు లేరండి? ఉన్నారండి, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. మరి ఆయన సాత్విక్ అనే అబ్బాయిని ఎందుకు పెట్టిండ్రో మాకు కూడా తెలియదు. అయితే ఆయన ఎంక్వైరీ చనిపోయినప్పుడు మేము నామినీ డీటెయిల్స్ పైన అమౌంట్ వేస్తాం అనమాట ఆన్లైన్లో. అప్పుడు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు సాత్విక్ అనే తన మీదనే ఉండే. ఎవరు అంటే ఈయన తమ్ముని కొడుకు. ఎందుకంటే మాకు ఆధార్లో ప్రాబ్లం అయింది. ఆధార్లో ఏంటంటే సన్ ఆఫ్ గంగా భిక్షపతి రాదు, సన్ ఆఫ్ వాళ్ళ తండ్రి పేరు వచ్చింది. అప్పుడు కూడా ఎల్ఐసి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. ఇట్లా నామినీ డిఫరెంట్ ఉంది అని అంటే మేము అప్పుడు మళ్ళీ ఒకటి అఫిడవిట్ తీసుకోవడం జరిగింది లీగల్గా. ఎట్లా అంటే మరి మార్చుకుంటారా లేదంటే ఈ అబ్బాయి వేసినా నో ప్రాబ్లమా అంటే వాళ్ళు లోపల ఏం చేసుకున్నారో మాకు తెలియదు. కానీ మాకు ఈ సాత్విక్ అనే అబ్బాయే పెట్టండి మేడం, ఏం కాదు మేము మాట్లాడుకుంటాము, 5 lakhs ఆయనకి ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్ కూడా తెరిచాడండి. ఇంకోటి అకౌంట్ కూడా వేరే ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాకు ఆన్లైన్లో కనిపించట్లేదంటే కొత్త అకౌంట్ తీసి ఆ అబ్బాయిదే లీగల్గా లాయర్తో అఫిడవిట్ తీసుకొని మళ్ళీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఎల్ఐసికి సబ్మిట్ చేయడం జరిగింది. అట్లా వాళ్ళకి 5 lakhs అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరిగింది. మీరు కానీ మీ సిబ్బంది కానీ వారి కుటుంబ సభ్యులని గంగా భిక్షపతి కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగిందా? వారితో మాట్లాడిన తర్వాత అఫిడవిట్ తీసుకున్నారా లేదంటే ఎవరైనా మీడియేటర్? మాట్లాడంటే మీడియేటరేనండి. శ్రవణ్ అని మీడియేటర్ ఉండే. శ్రవణ్ అని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పిండు. ఆ ఊర్లో అతనే ప్రస్తుతం సర్పంచ్. అయితే అప్పుడు మాకేందంటే అతను ఇంకొకరు కూడా ఉండే. ఆయన పేరు ఇంకొక వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండే అంట. మీడియేటర్ ద్వారా నమ్మి మాత్రమే మీరు మీడియేటర్ మాటలు నమ్మి మీరు తీసుకున్నారు కానీ మీరు వారి చనిపోయిన వారి కుటుంబ సభ్యులు మాత్రం మీరు ఎవరు కలవలేదు. అంటే వాళ్ళ భార్య ఇక్కడ ఉంటదట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అమ్మాయి ఫోన్లో ఒకసారి మాట్లాడింది కానీ వచ్చి కలుస్తా అన్నది. అయితే ఒకసారి రామ్మ వచ్చి కలువు అని చెప్పిన. కలిస్తే అప్పటికి ఏంటంటే ఆమె నాకు భువనగిరిలో వీసీ ఉండే. ఆ రోజు వీసీ ఉంటే వచ్చి ఫోన్లో మాట్లాడి అట్లా లేదమ్మా నేను వీసీలో ఉన్నా, మండే రోజు వచ్చి కలువు అన్న. ఇంకా అప్పటి వరకు అసలు ఆమె కలవలేదు. కాకపోతే సంతకాలు పెట్టడము ఇది మాత్రం ప్రాసెస్, ఆధార్ కార్డులు అన్ని తెచ్చిస్తున్నారు. కానీ వీళ్ళొకరు వాళ్ళు రాలేదండి, రాలేదు. కానీ సంతకాలు మాత్రం పెట్టారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే మేడం, మాకు తెలియకుండా మాకు నమ్మించేసి మాకు సంతకాలు తీసుకున్నారు, మీ పిల్లలకు డబ్బులు వస్తాయి, మీ పిల్లలకు డైరెక్ట్ అకౌంట్లు వేస్తామని చెప్పేసి మాకు నమ్మించి ఇంగ్లీష్ పేపర్ల మీద రిటర్న్ చేసి మా దగ్గర సంతకాలు తీసుకున్నారు. మాకు మభ్యపెట్టి బెదిరిస్తే మేము సంతకాలు పెట్టాను తప్ప డబ్బులు వస్తాయి అంటే మాకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు, 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. దానిపైన మీరేమంటారు? అయితే ఇప్పటికైనా ఏంటంటే మాకు నామినీ అఫిడవిట్ అన్ని లీగల్గా తీసుకున్నాం కాబట్టి క్రెడిట్ చేయడం జరిగిందండి. ఇప్పటికి కూడా మరి తను వచ్చి ఒక్కసారి కూడా నన్ను కలవనైతే కలవలేదు. నన్ను మోసపెట్టిండ్రు, మభ్యపెట్టిండ్రు, బెదిరించిండ్రు అని ఇప్పటివరకు కూడా నా దగ్గరికి రాలేదు. స్టిల్ నవ్వు ఇప్పటివరకు కూడా నా దగ్గరకు వచ్చి ఏం చెప్పలేదు. మరి అది బయట వాళ్ళు అంటున్నారు తప్పించి మన దగ్గరకు వచ్చి చెప్తే మేమేమన్నా చేయగలం. మీడియా అంటే నిన్నగాక మన 3 days బ్యాక్ ఆల్రెడీ కార్యాలయం ముందు కూడా వచ్చి తన బాధను వెలిపించుకోవడం జరిగింది. నాకు ఇన్సూరెన్స్ డబ్బులు రావడం కోసం 60,000 రూపాయలు డిమాండ్ చేయగా 45,000 రూపాయలు నేను ముట్ట చెప్పడం జరిగింది. నా 45,000 తీసుకొని కూడా ఈ రోజు నాకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రధానంగా ఆమె ఆరోపిస్తుంది. ఈ రోజు మీ దగ్గరికి వచ్చినా కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఆ కుటుంబ సభ్యులకు కాకుండా వేరే అన్నోన్ పర్సన్కి వచ్చినవి. ఇప్పుడు దానిపైన మీ వివరణ ఏంటి? ఏంటంటే మేము నామినీలో ఆన్లైన్ ఇస్తామండి. చెక్ ఇచ్చేటప్పుడు చెక్ ఒకవేళ ఇచ్చేది ఉంటే ఏంటంటే కంపల్సరీ భార్యను ఎట్లయినా పిలిపించడము, ఎవరు నామినీని పెట్టినా అట్లా ఉంటుంది. ఆన్లైన్లో పడిపోయినాయి కాబట్టి వాళ్ళు బయట మరి ఎవరికి 60,000 చెప్పుకున్నారో ఏందో అనేది మాకు తెలియదు. మీరు ఎవరేదైతే ఆరోపణ చేస్తున్నారో అది తెలిస్తే మన దగ్గరకు వస్తే మేమేమన్నా మాట్లాడి చేసి ఇప్పించగలుగుతాం అంతే. అంతకంటే అయితే ఏం చేయలేము. ఫైనల్గా మేడం, అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు నామినీగా వాళ్ళు ఇష్టపూర్తికంగా ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు, కానీ కుటుంబ సభ్యులకు సంబంధం లేకుండా ఎవరి పేరైనా పెట్టుకోవచ్చా? అంటే లీగల్గా ఏమైనా రైట్స్ ఉన్నాయా? కుటుంబ సభ్యులే పెట్టాలి అని మాత్రము మనకు కంపల్సరీ గైడ్ లైన్స్ ఎక్కడ లేదండి. అంటే భార్యనే పెట్టాలి, భర్తనే పెట్టాలి, కొడుకులనే పిల్లల్నే పెట్టాలని మాత్రం ఎక్కడ లేదు. అయితే ఇట్లాంటి ఇప్పుడు ఇదే చూడండి, ఇదే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు అదర్ పర్సన్ని పెట్టిండు కాబట్టి ఇంట్లోనే, అందుకే లీగల్గా అఫిడవిట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎల్ఐసి వాళ్ళు ఒప్పుకోరు, మేము ఒప్పుకున్నాం. అదర్ పర్సన్ పెట్టడానికి రైట్స్ ఉన్నాయి అన్నప్పుడు అఫిడవిట్ తీసుకోవడానికి ఏ రైట్స్ ఉన్నాయండి? చట్ట ప్రకారం అదర్ పర్సన్ తీసుకోవచ్చు, మాకు ఎలాంటి గైడ్ లైన్స్ ఎల్ఐసి వాళ్ళు తీసుకున్నారనమాట. అఫిడవిట్ లో మీరు నామినీగా అపాయింట్ మీరు చేసినాక ఎల్ఐసి వాళ్ళు ఎట్లా? మేము అపాయింట్ చేయము నామినీని, రైతు ఇష్టం పూర్వకంగా ఇస్తాడు.
మీ దగ్గర ఏమైనా guidelines ఉన్నాయండి? అట్లా ఇష్టం ఎవరైనా రైతు తన ఇష్టం నచ్చిన వారిని పెట్టుకోవచ్చు కుటుంబ సభ్యులను కాకుండా మీకు గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా వచ్చిన ఏమైనా గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయండి? గైడ్ లైన్స్ అంటే ఉంటాయండి, కంపల్సరీ ఉంటాయి. అంటే ఎవరినన్నా పెట్టుకోవచ్చు అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే కదండి. అట్లా కాదు, ఇప్పుడు ఎవరినన్నా పెట్టుకోవచ్చు అని అంటే మన గైడ్ లైన్స్ అయితే ఎవరినన్నా పెట్టుకోవచ్చు, ఈ పర్సన్నే పెట్టుకోవాలని గైడ్ లైన్స్ మాత్రం ఎక్కడ లేదు. కుటుంబ సభ్యులను కాకుండా అదే వేరే వ్యక్తులను ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీరు అన్నారు కదండి. ఎవరినన్నా అంటే కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళని ఎందుకు పెడతారండి? నాకు అర్థం. కుటుంబ సభ్యులు బతికే ఉండగా వేరే వాళ్ళని పెట్టుకున్నారు. అది వాళ్ళ ఇంటర్నల్ గా ఏంటో సిచ్యువేషన్ మనకు తెలియదు కదా. విచారణకు మీరు ఎవరైతే ఎంక్వైరీకి వెళ్ళినారో ఎంక్వైరీ అధికారి సరైన కరెక్ట్ ఎంక్వైరీ చేసినట్ట చేయనట్ట ఈ లెక్కన మేము అడిగినాం కదా. సాత్విక్ అనే అబ్బాయిది ఆయనదే కావాలి అని మళ్ళీ అకౌంట్ కూడా తీసినాం కదా. చాలా సార్లు రిజెక్ట్ అయిందండి అప్లికేషన్. సంప్రదించారు అప్పుడు మీరు? సంప్రదిస్తేనే మాకు ఏం అభ్యంతరం లేదని అన్నారు కదా. ఏముంటదంటే ఏముంటది అట్లా, అందులో అఫిడవిటే అంతే, ఇంకేముంటది. చనిపోయిన తర్వాత అవును, చనిపోయిన తర్వాతనే ఉంటది, చనిపోక ముందు ఏమి ఉండదు. ఏఈఓ గారు. నేను ఏవో అండి, నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మాధవి. ఇప్పుడు దీనికి ఏదైనా కానీ బాధ్యతలు మీరేనా? ఏమన్నా అంటే అమౌంట్ క్లెయిమ్ అయిందండి, వాళ్ళు మధ్య మధ్యలో ఏమైందో చెందలేదు అంటే అది ముందే చూసుకోవాలి. ఇప్పుడు చెప్తే మనం ఏం చేయలేము కదా. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇది. అవును, ఏదైతే రైతు చనిపోతే రైతు కుటుంబం కుటుంబ బాధిత సభ్యులు ఎవరైనా సరే రోడ్డున పడకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకం చేర్చింది. ఇప్పుడు దాంట్లో ఈ రోజు మరి రైతు చనిపోతే రైతు కుటుంబ సభ్యులకు చెందకుండా వేరే వాళ్ళకి చెందితే దీని పథకాన్ని నీరుగారుస్తున్నట్ట లేకపోతే వేరే వాళ్ళకు లబ్ధి చేకూరుస్తున్నట్ట? ఇప్పటి వరకు మేము 17 క్లెయిమ్లు ఇచ్చినామండి. అందరికీ కూడా వాళ్ళ తల్లి అయితే కొడుకుదో అట్లనే పెట్టుకున్నారు. ఎక్కడ కూడా నీరు గారలేదు, కారదు కూడా. ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే నామినీ అబ్బాయిని పెట్టుకున్నారు, ఆ అబ్బాయి కాకుండా వేరే వాళ్ళని పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. డిక్లరేషన్ తీసుకొని కుటుంబ సభ్యుడే, కొడుకే అంట. సొంత కొడుకు అంటే వాళ్ళ తమ్ముని కొడుకు అంట. పిల్లలు ఉన్నారు. అవునండి, అవును. అట్లా మాకు చాలా ప్రాబ్లం అయింది అసలు. భార్య పిల్లలు ఉన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని అప్రోచ్ కాలేదు, మీరు వాళ్ళని అప్రోచ్ కాలేదు. కానీ మీడియేటర్ వాళ్ళు తీసుకొచ్చిన మాటలన్నీ మాత్రం ఇది చేశారంటారు, అంతేనా? మీడియేటర్ ఏం లేదు, అమ్మాయి కూడా మాట్లాడింది. వాళ్ళతో కూడా మాట్లాడితే ఏంటంటే వీళ్ళకి ఇవ్వడం వలన మాకేం అభ్యంతరం లేదు అని అన్నారు. అన్న తర్వాతనే మనం పెట్టిన ఫేస్ టు ఫేస్ అయితే చెప్పలేదండి, ఫోన్ లోనే. ఫేస్ టు ఫేస్ అయితే రాలేదు. మీడియేటరే వచ్చిండ్రు. ఇంకొక అతను ఎవరో వచ్చిండ్రు, ఇంకొక ఆయన ఫ్రెండ్ అని ఇద్దరు కలిసే తిరిగిండ్రు. ఇంకొక అతను వచ్చిండు, ఆయన పేరు నాకు ఐడియా లేదు. నమ్మడం అని ఏం లేదండి, నామినీ ఉంది, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ తీయించినాము, అఫిడవిట్ తీసుకున్నాము. అంత ఈజీగా ఏం నమ్మమండి మేము. అన్ని లీగల్ గా తీసుకున్న తర్వాత ఎంత లీగల్ గా చేసినా పర్సన్స్ అయితే మీకు ఫేస్ టు ఫేస్ మీ ముందు రాలేదు, ఫోన్ లోనే మాట్లాడింది. ఓకే.